హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల నుండి లాంగ్ వీడియో పెడదాం అనుకుంటున్నాను, కానీ అస్సలు కుదరలేదండి. ఈ షార్ట్ వీడియోస్ అలవాటైపోయాయి కదా! లాంగ్ వీడియో షూట్ చేయాలంటే కాస్త కష్టంగా ఉంది. 4 4 మంత్సా? కాదు, ఉగాదికి లాంగ్ వీడియో పెట్టినట్టున్న 2 మంత్స్ అయిపోయింది. సో ఇక ఇవాళైతే క్లీనింగ్ రొటీన్ షేర్ చేస్తున్నాను. ఇది ఫ్రైడే ముందు రోజు క్లీనింగ్ రొటీన్ అండి. నార్మల్గా నేను వీక్లీ వన్స్ కానీ లేదా 10 డేస్కి ఒకసారైనా క్లీన్ చేస్తూ ఉంటాను. అంటే డీప్ క్లీనింగ్ కాదులేండి, ప్రతిసారి డీప్ క్లీనింగ్ చేయాలంటే ఎవరి వల్ల కాదు. కాకపోతే పైన పైన అయినా అలా డస్టింగ్ చేస్తూ ఉంటే చూడడానికి కాస్త బాగుంటుంది కదా. ఎలాగో ఫ్రైడేకి హౌస్ క్లీన్ చేస్తాం కాబట్టి పనిలో పని అయిపోతుందని కుదిరితే వీక్లీ వన్స్ అయినా లేదంటే 10 డేస్కైనా చేస్తూ ఉంటాను. ఈసారి ఏంటంటే 1 మంత్ అయిపోయిందండి. ఈ ఎండలకి అసలు పని చేయబుద్ధి అవ్వట్లేదు. కాసేపు పని చేస్తే మళ్ళీ కాసేపు అలా కూర్చునేయడం ఇట్లానే సరిపోతూ ఉంది. ఇక కిచెన్లోకి వెళ్తే అసలు చెప్పక్కర్లేదు, స్నానం చేసినట్టు అయిపోతూ ఉంది. అసలు వంట చేసేటప్పటికి సగం ఎనర్జీ అయిపోతూ ఉంది. ఈ వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటాం కిచెన్లో ఉన్నప్పుడు, ఈ వేడికి అంతా కూడా అసలు ఆకలి వేయట్లేదు. తినకపోతే కూడా పర్లేదు, వెళ్ళిపోయి ముందు రెస్ట్ తీసుకుందాము అని అనిపించేస్తూ ఉంది. ఇంకా ఒక 2 డేస్ నుంచి అయితే హీట్ కూడా ఎక్కువైపోయిందండి. బయట గాలి లేదు, గాలి వస్తున్నా వేడిగా ఉంటుంది. ఇక పని చేయాలంటే నీరసం వస్తుంది. ఇంకా అట్లా ఇంట్లో పనులన్నీ బ్యాలెన్స్ అయిపోయాయి. బయట పనులు ఎండలకి వెళ్ళలేకపోతున్నాము. 8కంతా పొద్దున్నే హీట్ వచ్చేస్తూ ఉంది, ఎండ ఎక్కువ అయిపోతూ ఉంది కాబట్టి బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది. చాలా పనులు పెండింగ్ ఉండిపోయాయి. మ్యారేజెస్ దగ్గరకు వచ్చేస్తూ ఉన్నాయి, చాలా పనులు చేయాలి. ఇంకెప్పుడు అవుతాయి, ఎండలు తగ్గాకైనా వెళ్ళాలి, చూడాలి. అన్ని పనులు ఎండలకు భయపడి బ్యాలెన్స్ అట్లానే ఉండిపోయాయి అన్నమాట. ఇక ఇవన్నీ కూడా విండోస్ కూడా ఏంటంటే మెయిన్ మనకి ఈ సమ్మర్లో రోడ్లన్నీ డ్రై అయిపోతూ ఉంటాయి కదా. ఈ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి, ఎక్కువ దుమ్ము వచ్చేస్తూ ఉంటుంది ఇంట్లోకి. ఈరోజు క్లీన్ చేసామనుకోండి, నెక్స్ట్ డేకి మళ్ళీ దుమ్ము కనిపిస్తూ ఉంటుంది. అలా అని ప్రతిరోజు క్లీన్ చేసుకోలేం కదండి. ఇలా ఒక 10 డేస్కి ఒకసారన్నా చేసుకుంటే చూడడానికి కాస్త బాగుంటుంది. లేకపోతే ఒక వస్తువు అలా తీసామంటే దుమ్ము కింద పడుతూ ఉంటుంది. అది మనకు నడిచేటప్పుడు బాగా తెలుస్తూ ఉంటుంది. అది భరించలేం కాబట్టి ఇంకా 10 డేస్కి ఒకసారన్నా క్లీన్ చేసుకోవాలి. ఈ ఎండలకి తప్పదు. ఇక్కడ నేను లాస్ట్ ఒక షార్ట్ వీడియో పెట్టాను కదండి, కిచెన్కి ఈ షీట్స్ తెచ్చాను ర్యాక్లోకి అని చెప్పి. అప్పుడు కిచెన్ అంతా సర్దేశాను. అంటే 2 ర్యాక్స్ అలా తీసుకొని, అండ్ నెక్స్ట్ బాబుకి మ్యాప్ కావాలి అని చెప్పేసి ఆ ర్యాక్ తీశాను. అట్లా హాల్ సర్దేశాను. ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ బెడ్రూమ్ అంతా సర్దేశాను లాస్ట్ మంత్. ఇది వచ్చేసి బాబు బట్టల ర్యాక్ మాత్రమేనండి. ఇంతకు ముందు వరకు షార్ట్స్ 3/4 అంటే ఇట్లా వేసుకునేవాళ్ళు అనమాట, నైట్ డ్రెస్సులు. ఇప్పుడైతే నేను వేసుకోను అని చెప్పేశాడు. అండ్ ట్యూషన్ కూడా జాయిన్ చేసామన్నమాట ఈ ఇయర్. ఇంకా వాటికి షార్ట్స్ అవి వేసుకెళ్తే బాగుండవు కదా, అందుకని అన్నీ తీసేసి పాతవి కొత్తవి లాంగ్ నైట్ డ్రెస్సులు అన్నీ తెచ్చేసాను. ఇంకా ఆ ర్యాక్ వరకే సర్దేస్తూ ఉన్నాను అనమాట. ఎంత సర్దినా ఈ పిల్లల ర్యాకులు మళ్ళీ లాగేస్తారండి బట్టల కోసం తీసేటప్పుడు. వాళ్ళకి ఇష్టమైన డ్రెస్ ఏదో ఒకటి ఉంటుందా, మనం కింద పెట్టుంటాము, దానికోసం అని చెప్పి లాగేస్తూ ఉంటారు. ఎంత బాగుంది చూడడానికి, కానీ కాసేపే. ఇక వాళ్ళు మారరు, మనకు తప్పదు, మనం సర్దుకుంటూ ఉండాలి. నాకు ఇదంతా చేసేటప్పుడు ఒకటి గుర్తొచ్చిందండి. యాక్చువల్లీ గుర్తు రావడం కాదు, అనిపించింది. ఏంటంటే మనము ఏ వస్తువులు అవసరం ఉంటాయో అవి వరకే తెచ్చుకొని మెయింటైన్ చేసుకోవడం, అంటే డస్టింగ్ చేయడము ఇవన్నీ చేస్తుంటేనే మన వల్ల అవ్వట్లేదు. కానీ కొంతమందిని చూస్తే చిన్న చిన్న వస్తువులు, మొక్కలు ఇంటి నిండా పెట్టేసుకోవడము ఇలా చేస్తూ ఉంటారు. అంటే అది తప్పని కాదండి, కొన్ని బాగుంటాయి అందంగా ఉండడానికి చూడటానికి. మరి చిన్న చిన్న వస్తువులు అన్నీ పెట్టేసుకొని, నా డౌట్ ఏంటంటే ఇక్కడ క్లీనింగ్కి ఎంత టైం పడుతుంది, అసలు వాళ్ళకి ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది అనేది. ఎంత ఓపిక ఉండాలండి అదంతా క్లీన్ చేసుకోవాలంటే. వాళ్ళకు ఒక నమస్కారం చేసుకోవచ్చండి. మరీ ఇంటి నిండా వస్తువులు పెట్టేసుకోవడము, ఆ చిన్న చిన్నవి పెట్టేసుకోవడము, అబ్బా అసలు నా వల్ల కాదండి. నాకైతే అంత ఓపిక కూడా ఉండదు. బేసిక్గా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది లేండి, ఇక్కడ ఎవరిని అనట్లే. కాకపోతే ఆ ఓపికకి మెచ్చుకోవచ్చు అని అనిపిస్తుంది నాకు. అలా ఇంటి నిండా వస్తువులు పెట్టేసుకొని దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండడము, అందంగా పెట్టుకోవడము ఒక ఆర్ట్ కదండి. అది కూడా అది అందరి వల్ల కాదు, అది కొంతమందికే సాధ్యము. నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళకి. ఒక వస్తువు మనం తెచ్చి పెట్టుకున్నాము అని అంటే దాన్ని అంతే నీట్గా క్లీన్ చేసుకొని అందంగా పెట్టుకోగలిగితేనే ఆ వస్తువుకి అందం కూడా వస్తుంది. లేదనుకోండి, అలా వదిలేసామనుకోండి, అసలు ఎందుకు తెచ్చామా, ఇది ఇంట్లో ఆడ్డాము అన్నట్టు అయిపోతుంది అనమాట.
సో ఎప్పుడైనా కానీ మనకి ఎంత ఓపికగా మనం చేసుకోగలమో మన ఓపికను బట్టి మన ఇంటి పరిస్థితులను బట్టి అంతవరకే వస్తువులు తెచ్చి పెట్టుకోవడం బెటరు అని నా ఒపీనియన్. అంతే. కాకపోతే ఇక్కడ ఈ పనులు చేస్తున్నప్పుడు అనిపించిందండి, నాకు ఈ కాసేపటికే ఇలా అయిపోయిందే, వీళ్ళు ఇలా చేస్తారు అని. అందుకే షేర్ చేసుకున్నాను. ఇక కిచెన్లో స్టవ్ అయితే క్లీన్ చేసేస్తున్నానండి. ఫ్రైడేకి ముందు రోజు అని చెప్పాను కదా, ఇక ఆ రోజు ఆ బెడ్షీట్లు అన్నీ కంపల్సరీగా నేను థర్స్డే రోజు తీసేస్తాను. అండ్ ఏదైనా ట్యూస్డే రోజు అలా తీసే తప్ప, లేదంటే ఎవ్రీ థర్స్డే ఖచ్చితంగా దివాన్ మీదవి బెడ్లు అన్నీ తీసేస్తానన్నమాట. అమ్మవారికి నైవేద్యం చేస్తాను కాబట్టి స్టవ్ కూడా తుడిచేసుకుంటాను. ఏమన్నా నాన్ వెజ్ ఉంటే కూడా థర్స్డే ఆఫ్టర్నూన్కి ఫినిష్ చేసేస్తాను. ఇక మనం పూజ అయ్యేదాకా నాన్ వెజ్ చేయం కదా. ఇదంతా అయిపోయిన తర్వాత ఇల్లు తుడిచేస్తూ ఉన్నానండి. ఇక్కడ దీని అయిపోయిన తర్వాత ఏంటంటే మార్కెట్కి వెళ్ళి పూలు తెచ్చుకోవాలి. ఇంటి పక్కన తెచ్చుకుందాము అంటే ఇక్కడ వచ్చే కాస్ట్కి మార్కెట్కి వెళ్తే ఎక్కువ వచ్చేస్తాయి. ఇక వీలు లేకపోతే ఇంటి దగ్గరలో ఉన్న దగ్గర తెచ్చేసుకుంటాము, లేదంటే మార్కెట్కే వెళ్తాము. ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్గా కాస్త రెస్ట్ తీసుకుందాము, ఫ్రెష్ అప్ అయిపోయి అనుకున్నాను. మా ఏసీ హ్యాండ్ ఇచ్చేసిందండి. కరెక్ట్గా మంచి పీక్ టైంలో పాడైపోయింది. అది చూడాలి, కొత్తది తేవాలి. ఒక 2 డేస్ నుంచి అల్లాడిపోతూ ఉన్నాము ఈ హీట్కి. దానికి తగ్గట్టే వేడిగాలి వస్తుందని చెప్పాను కదా. సో కొత్తదైతే తెచ్చుకోవాలన్నమాట. ఇంత కష్టపడి అంతా సర్దేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. అంతా అయిపోయిన తర్వాత చూడగానే మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను.